మీ బంధం బంధుత్వం ఇంద్రధనస్సులా అపురూపంగా ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పటమే ఉద్దేశంగా రంగులతో ఈ వసంతోత్సవం జరుపుకుంటారు. మీ బంధం కూడా అలాగే. అలాగే చిరస్థాయిగా మీ బంధుత్వం నిలవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి మీరిరువురూ రంగులు అద్దుకోండి. అల్లుడొచ్చాడు, కోడలు రాబోతుంది. రావుదినా, ఆనందంగా డాన్స్ చేద్దాం. శ్రీవల్లి, ఏంటి పరేదాల్లో ఒంటరిగా నిలబడ్డావు? రా రా శ్రీవల్లి, రా. మంట మంట అమ్మా, మంట మంట. శ్రీవల్లి, ఏమైందమ్మా? శ్రీవల్లి, మేడం, శ్రీవల్లి, ఏమైందమ్మా? మంట. చిన్న చిన్న ఇలారా, వాటర్ వాటర్ తీసుకురండి త్వరగా. మంట.
శ్రీవల్లి, ఏం కాదమ్మా, భయపడకు. ఒకసారి కళ్ళు తెరిచి చూడు. మేడం, అంత చీకటి ఉంది, ఏం కనిపిస్తలేదు. అమ్మా భయపడకు, ఏం కాదు. శ్రీవల్లి, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. చిన్న, తనలా భయపడుతుంటే ధైర్యం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి నాన్న? శ్రీవల్లి, ధైర్యంగా ఉండు, నీకేం కాదు. శ్రీవల్లి, నిదానంగా ఒకసారి కళ్ళు తెరిచి చూడు. మేడం, ఏం కనిపిస్తలే, అంత చీకటిగానే ఉంది. భగవంతుడా, ఏంటి ఇలా జరుగుతుంది? ఇదంతా ఆ రంగులు కళ్ళలో పడ్డం వల్ల జరిగింది. ఎవరు ఆ రంగులు తీసుకొచ్చింది? ఎవరా రంగులు తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పండి. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి. ఆనందంగా చల్లుకునే రంగుల విషయంలో ఇంత అశ్రద్ధగా ఉంటారా? చిన్న, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. శ్రీవల్లిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అమ్మా, నువ్వేం కంగారు పడకు. కొన్ని కలర్స్ వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. శ్రీవల్లి, నీది కేవలం భయం మాత్రమే, నీకేం కాలేదు. గట్టిగా కళ్ళు మూసుకొని నాకేం కాదు అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని నిదానంగా కళ్ళు తెరువు. శ్రీవల్లి, ఆ అమ్మవారిని తలుచుకో. ఆ తల్లి నీకు అన్యాయం చేయదమ్మా. అమ్మ పెద్దమ్మ తల్లి, శ్రీవల్లి కంటికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తే నీకు ముక్కు పుడక చేయిస్తానమ్మా. మేడం, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీవల్లి, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదమ్మా. చిన్న ఇచ్చిన ధైర్యం, ఆ పెద్దమ్మ తల్లి దయ, అంతే. ఇందులో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అందరం ఆనందంగా ఉన్న ఈ టైంలో ఇలా జరిగిందేంటా అని భయపడ్డాను కదమ్మా. దశరథ్, శ్రీవల్లి విషయంలో ఏదో జరుగుతోంది. గుళ్ళో చంపాలని చూశారు. ఇప్పుడు చూస్తే ఇలా జరిగింది. ముందు ఇంకెన్ని జరుగుతాయో. ఇది అనుకోకుండా జరిగిందా, కావాలని ఎవరన్నా చేస్తున్నారా అనేది తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టద్దు. దీంట్లో అయిన వాళ్ళు బయటి వాళ్ళు ఎవరున్నా సరే, దీనికి కారణం వీళ్ళు అని తెలిసిందంటే మాత్రం నేనిచ్చే పనిష్మెంట్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సత్య, నువ్వెందుకు భయపడుతున్నావు? కాబోయే పెళ్లి కూతురివి, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకూడదు. మంజరి, సత్య లోపలికి తీసుకెళ్ళు. పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది. ధైర్యంగా ఉండాలి. రా సత్య. శ్రీవల్లి, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. పద రా.
ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. సామ్రాట్ శ్రీవల్లి గురించి నిజం తెలిస్తే దేవకి ఏమవుతుందో, పొరపాటున ఈ పెళ్లి జరిగితే శ్రీవల్లి ఏమైపోతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఎట్లా రాసినావు నా రాతని? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి లేని రాతని నాకే ఎందుకు రాసినావు? నేనే పాపం చేసినా? నా మొగుడే ప్రాణం అనుకున్నా, ఆయనతోటి బతికితే చాలనుకున్నా. సావైనా బతికైనా ఆయనతోనే అనుకున్నా. మెడబెట్టి కెంటినా వెంటబడి తిరుగుతున్నా. నువ్వు నా కొత్తని విడాకులిచ్చినా గాని ఎట్లయినా నా మొగుడే నా తానుకొస్తాడని, నా ప్రేమని అర్థం చేసుకుంటాడని ఇప్పటికే బతుకుతూనే ఉన్నా. కానీ ఏది ఏది ఆయన అట్లనే ఉన్నాడు, నేను ఇట్లనే ఉన్నా. నేనిక్కడ ఏడుస్తుంటే, బాధపడుతుంటే, నరకం చూస్తుంటే నువ్వు మాత్రం పైన హాయిగా నవ్వుకుంటా ఉంటావులే. నువ్వు రాసిన రాతకు నేనెందుకు బాధపడాలి? నేనెందుకు ఏడవాలి? మనుషుల్ని బొమ్మలు లెక్క చేసి ఆడుకుంటావని ఇన్నా గాని మరింకెంతగానో కసాయివాడివని నేనెన్నడనుకోలే. ఇగో చెప్తున్నా, నాకు నా భర్త కావాలి, ఆయన ప్రేమ కావాలి. నువ్వు రాసిన రాత మారుస్తావో, ఆయన మనసు మారుస్తావో నాకు తెలియదు. నాకైతే ఆయన బతుకులో సోటు కావాలి. సచ్చే వరకు ఆయనతోనే నేనుండాలి, ఆయనతోనే నేనుండాలి. లేదే, బాగానే ప్లాన్ చేశాం. లాస్ట్ మినిట్లో మిస్ అయింది. కళ్ళు పోయి గుడ్డిదానిలా తిరుగుతూ ఉంటది అనుకున్నా. మన సత్యకి ఏ బాధ లేకుండా ఉంటుందనుకున్నాం, కానీ తప్పించుకుంది. కానీ ఏం చేస్తాం, ఇక్కడ చాలా జరుగుతున్నాయిలే. మొత్తానికి అనుకున్న ప్లాన్ అయితే మాత్రం పాడైపోయింది. మా ప్లాన్ గాని వర్కౌట్ అయ్యుంటే ఈ పాటికి శ్రీవల్లి స్టిక్ పట్టుకుని తిరుగుతూ ఉండేది. మిస్ అయిపోయింది. ఆ శ్రీవల్లిని ఏం చేయాలనేది అర్థం కాక సత్య కూడా తల బాదుకుంటుంది. నువ్వు సత్య దోస్తువి కదా, అంటే ప్లాన్ చేసి నా కళ్ళు పోవాలని కావాలని ఇదంతా చేసిండ్రా? చెప్పు, ఆ రంగుల్లో ఏం కలిపిండ్రు మీరు? ఎందుకు నా కళ్ళు పోగొట్టాలని చూసిండ్రు మీరు? ఏయ్, నాకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కళ్ళు మేం పోగొట్టాలని చూడడమేంటి? నిజం చెప్తావా లేకుంటే సంపమంటావా? వదలు శ్రీవల్లి, వదలు. నిజం చెప్పు, లేకుంటే గొంతులో ప్రాణం తీస్తా. వదలు శ్రీవల్లి, వదలు. శ్రీవల్లి, వదలు, నా ఫ్రెండ్ వదలు. శ్రీవల్లి వదలు. ఎందుకు వదలాలి? రంగుల్లో ఏం కలిపిండ్రు? శ్రీవల్లి నా కళ్ళు పోగొట్టాలని చూసిండ్రు. ఇప్పుడు నీకేం కావాలి? నీ కళ్ళు ఎవరు పోగొట్టారో, ఎందుకు పోగొట్టారో తెలియాలి, అంతే కదా? నేనే. ఆ రంగులలో మందు కలిపింది నేనే. అంతేకాదు, గుడిలో నిన్ను చంపడానికి ప్లాన్ చేసింది కూడా మా అమ్మే. ఇప్పుడైతే ఏంటి, ఏం చేస్తావు? ప్రతి దానికి నువ్వు అడ్డం వస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? అందుకే ఇదంతా చేస్తా. నువ్వు గాని అడ్డం లేకపోతే బావ నావాడు. అవునా? గిద్దే మాట మేడంకి చెప్తున్నాడు. మేడం తీసుకొచ్చిండ్రు, మేడం ముంగట ఏం మాట్లాడొద్దని సప్పుడు చేయకుండా ఊరుకుంటుంటే మీ అమ్మ కూతుళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుండ్రు. నడు, మేడం దగ్గరనే చెప్తూ గాని నడు. అవునా? సరే పద. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను చెప్పేది నేను చెప్తాను. నీ గురించి ఏం చెప్తావు? నా గురించి ఏం చెప్తానా? బావా నువ్వు భార్యాభర్తలని చెప్తాను. ఏంటి, ఫ్యూజులు ఎగిరిపోయాయా? బావకి నీకు పెళ్ళయిందని, మీ ఇద్దరు భార్యాభర్తలని నాకెప్పుడో తెలుసు. అలాగే
మీరిద్దరూ విడాకులు తీసుకున్నారని కూడా నాకు తెలుసు. పద, అన్ని విషయాలు అత్తయ్యతో చెప్దాం. నేను చేసిన తప్పులకి నాకేం శిక్ష వేస్తుందో అబద్ధం చెప్పి ఇంట్లో చేరినందుకు నీకు అదే శిక్ష వేస్తుంది. తేల్చుకుందాం పద. చూసావా, ఒక నిజం తెలిసింది అనగానే కాళ్ళు చేతులు ఆడడం లేదు. నీకెందుకే మా బావ గురించి? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు మా బావకి ఎలాంటి సంబంధము లేదు. బావ నావాడు. ఎలాగో మా పెళ్లి జరగబోతుంది. అయినా నువ్వొద్దని నీకు విడాకులిచ్చిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? ఏం చేద్దామనుకుంటున్నావు? మా ఇద్దరి పెళ్లి నువ్వు ఆపలేవు. ఏంటే నవ్వుతున్నావు? పిచ్చి కాని పట్టిందా? పిచ్చి నీకు పట్టింది. ఇన్ని గనం జరిగినా నీ మెళ్ళో ఆయన తాళిగట్టుడు మాత్రం జరగదు. జరుగుతుందని నువ్వు భ్రమపడుతున్నావు గంతే. ఏంటే నీ ధైర్యం? ఆయన్నే నా ధైర్యం. నువ్వేదో మరదలువని నీతోని పెళ్లి చేయాలని చూస్తుండ్రు. దేవకి మేడంకి గివేమి తెలివై గనక నీ పెళ్లికి ఒప్పుకున్నారు. నువ్వు బోనమెత్తుండొచ్చు, పూజలు చేసుండొచ్చు, అట్లనే వసంతోత్సవాలు చేసుండొచ్చు, ఇంకా పెళ్లికి ముందు ఏమేం జరగాలో గవన్నీ జరుగుతుండొచ్చు. కాని పీటల మీద తాళిగట్టే క్షణంలో మాత్రం నీ మెళ్ళో తాళిగట్టనికి ఆయనకి చేతులు రావు. చూస్తుండు. ఆయన మనసులా నా మీదున్న ప్రేమ బయటికొస్తది. అదే ప్రేమ నీ మెళ్ళో తాళిగట్టనీకి ఆయన మనసు ఒప్పుకోనియది. నేను చెప్తున్నా గదా, నా భర్త గురించి నాకు తెలుసు. ఆయన గురించి నాకంటే ఎక్కువ నీకేం తెలుసునని నీ పెళ్ళైతదనుకుంటున్నావు. ఆయనతో నీ బతికినా, ఆయన్నే ప్రాణమని బతికినా, అసువంటిది ఆయన గురించి నాకంటే ఎక్కువ నీకు తెలుస్తుందా? బరాబర్ చెప్తున్నా, ఆయన నీ మెళ్ళ తాళిగట్టరు. తాళి చేతులకి తీసుకున్న చివరి క్షణంలోనైనా ఆయన మనసులకెళ్ళి నేను కనిపిస్తా. నా మీద ఆయనకున్న ప్రేమ కనిపిస్తది. ఎప్పటికైనా ఆయన నా దిక్కొస్తారు. ఏంటే కలలు కంటున్నావా? నేను కలలు గనుడు కాదు, నువ్వు కలలు కంటున్నావు. విడాకులు తీసుకున్నారు గదా అని మా బంధం తెగిపోయిందని మీరనుకుంటే ఎటైతే చెప్పు? కాగితాలు మనుషుల్ని విడదీయగలవేమో గాని మనసుల్ని విడదీయలేవు. మా మనసులు ఒక్కటే. అది నీకు సమజ్ కాదు. ఏదో చిన్న చిన్న గొడవలతోటి ఆయన నన్ను వద్దనుకుంటుండ్రు, కాని ఆయన మనసులా కావాలని అనుకుంటుండ్రు. చూస్తూ అది జరగదు శ్రీవల్లి. అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. ఆయన మనసేందో నాకు తెలుసు కాబట్టి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ మెళ్ళో తాళిగట్టి చివరి క్షణంలోనైనా ఆయన పక్కనొచ్చి నుంచుంటారు. తప్పు చేసినా నువ్వే నా భార్యవనంటారు. చూస్తుండు. లేదు, నీకు నమ్మకముంటే ఆ మంటపం ఎక్కిందాకా ఇట్లనే సంబరపడుకుంటుండు. ఏంటి దీని ధైర్యం? నీతో అలా మాట్లాడుతుంది? దాని మొహమే ఏదో నన్ను భయపెట్టాలని అలా మాట్లాడుతోంది. మా బావ నన్ను కాదని దాని పక్కకెళ్ళెందుకు నిలబడతాడే? అదంటేనే ఇష్టం లేదు మా బావకి. లేదు సత్య, తన కళ్ళలో నమ్మకం కనిపిస్తుంది, తన మాటల్లో ధైర్యం వినిపిస్తుంది. తనని తక్కువ అంచనా వెయ్యొద్దు. రేపు పెళ్లి అనుకుంటున్నారు. ఈ లోపల మీ బావ మనసు మార్చకుండా నువ్వే చూసుకో. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మా అమ్మ దాని ప్రాణం తీసైనా మా బావతో నా పెళ్లి జరిపిస్తుంది. చూస్తూ ఉండు. కమలా, కమలా, ఏంటి రాజ్యం? ఓసారి ఈ పేపర్ చూడు.